హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షెన్ను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీకు 2 లేయర్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా. ముందుగా దీనికోసం వచ్చేసి నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ముందుకైతే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ అయితే ఇలా నేను ప్రిన్సెస్ కట్లో పెడదాం అనుకుంటున్నాను. దానికి కటింగ్ వచ్చేసి మీరు నార్మల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకుంటారు కదా, సేమ్ అదే మెజర్మెంటే తీసుకున్నాను నేను. దాన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏమనేసి కటింగ్. అందుకు ఇంకా ఊరికే టైం వేస్ట్ అనేసి నేనైతే చెప్పట్లేదు దాని గురించి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మార్క్ చేసేసుకొని. ఇంకా ఫ్రంట్ బ్యాక్ 2 రౌండ్ నెక్ అయితే పెట్టేసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఎక్కువ డీప్ ఏం పెట్టట్లేదు, 3 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 5 అయితే తీసుకున్నాను లెంత్. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ బ్యాక్కి. ఇలా మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుందాం బాడీ పార్ట్కి. ఇలా ఫోల్డింగ్లోనే 4 పీసెస్ అయితే ఫోల్డింగ్లోనే అయితే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. ఇలా ఫోల్డింగ్లో కట్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ తర్వాత డివైడ్ చేసుకోవచ్చు. ఇలా ఊరికే షేప్ హార్మల్ షేప్ తీసేసి అయితే పెట్టేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా అనేసి. ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇలా కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి లేయర్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ లేయర్కి వచ్చేసి 15 ఇంచెస్ అయితే పెట్టాను. లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 19 ఇంచెస్ అయితే పెట్టాను. 4 లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పీసెస్ అయితే తీసుకున్నాను, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. విడ్త్ వచ్చేసి ఫోల్డింగ్లో 19 ఇంచెస్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఫుల్ వచ్చేసి 38 ఉంటుంది. 2 పీసెస్ ఉంటుంది అలాగా, ఒక్కొక్క పీస్ వచ్చేసి 38 ఉంటుంది. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది ఫస్ట్ లేయర్కి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ లేయర్ వచ్చేసి లెంత్ వచ్చేసి 16 తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి 22 తీసుకున్నాను ఫోల్డింగ్లో. పీస్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 44 ఉంది, లెంత్ వచ్చేసి 16 అయితే తీసుకున్నాను సెకండ్ లేయర్కి. ఇలా 4 పీసెస్ అయితే తీసుకున్నాను, ఫ్రంట్కి 2 బ్యాక్కి 2 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే చూసుకుందాము. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఉంది, ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకోవాలి లెంత్. ఇంకా మార్క్ నార్మల్ మార్క్కే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా 3 ఇంచెస్ కూడా. చూసారు కదా, నార్మల్గా పఫ్ స్లీవ్స్ ఉంటాయి కదా, సేమ్ అదే కటింగే. స్టిచ్చింగ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటే సేమ్ కటింగు. ఇలా సింపుల్గా అయితే కటింగ్ అయితే అయిపోయింది. చూసారు, ఇక్కడ వచ్చేసి డాట్స్ అయితే పెట్టుకోవాలి. మీకు మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది డాట్స్ పెట్టుకుంటే. మార్క్ చేసుకున్న కాడ ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ అయితే కనుక లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా. నార్మల్గానే లైనింగ్ అయితే రివర్స్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్ దగ్గర అయితే నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. మనం 3 ఇంచెస్ పెట్టాం కదా, ఓపెన్ చేసి 6 ఇంచెస్ ఉండాలి, అప్పుడే మీకు భుజాలు జారిపోకుండా ఉంటాయి. ఇది చాలా అవసరం, మార్క్ చేసుకోవాలి. లేదంటే మనకు నచ్చినంత పెట్టేసామంటే ఇక్కడ భుజాలు జారుతూ ఉంటుంది. అలా జారకూడదంటే నీట్గా మార్క్ చేసుకొని 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కట్ చేసాం కదా నెక్, అది ఓపెన్ చేస్తే 6 అవుతుంది. అలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని వచ్చేసి మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకుంటే అప్పుడు నీట్గా భుజాలు జారకుండా నీట్గా ఉంటుంది. ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా ఒకటే. ఇప్పుడు టర్న్ చేసుకొని అయితే టాప్లో స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. హెమ్మింగ్ ఇలాంటివి ఏం చేయట్లేదు, తొందరగా అయిపోయేలాగైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, సేమ్ అలాగే ఇది కూడా స్టిచ్చింగ్ కటింగ్ అంతా. ఎవరైనా చూడకపోతే వీడియోస్ అయితే పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే. లేదంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా బ్యాక్ పీస్కు సైడ్లలో డాట్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, చిన్నగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీకు బ్యాక్ సైడ్ లూజ్ లేకుండా సరిపోతుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇలా డాట్స్ పెట్టుకున్నారంటే. ఇంక ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. మనం ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి సెంటర్కి ఒక 3 ఫ్రిల్స్ 4 ఫ్రిల్స్ అయితే వస్తాయి ఇక్కడ సెంటర్కి. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలి ఫ్రిల్స్ ఇక్కడ.
అప్పుడే మీకు స్లీవ్ కరెక్ట్గా వస్తుంది. మీరు ఒకే సైడ్కి కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే అది నార్మల్గా అయిపోతుంది. ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది, కొత్తగా ఉంటుంది. ఈ డిజైన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేనే అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇలా ఆపోజిట్లో అయితే పెట్టేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గరికి. అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 అయితే వచ్చాయి నాకు ఫ్రిల్స్ టాప్లో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాటంలో అయితే పెట్టుకోవాలి. బాటంలో కూడా సేమ్ అలాగే సెంటర్కి మార్క్ చేసుకోవాలి. సెంటర్కి మార్క్ చేసుకొని అటు సైడ్ 3 ఇంచెస్ ఇటు సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకునేసి ఇక్కడ కూడా 4 ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఇది కూడా ఆపోజిట్లోనే పెట్టుకోవాలి. ఆపోజిట్లో పెట్టుకుంటే మీకు హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. ఫ్రిల్స్ పెట్టుకోవడం కష్టమేం కాదు, చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రిల్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలి. అటు సైడ్ 3 ఇంచెస్ ఇటు సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకునేసి బాటంలో కూడా. ఇప్పుడు వచ్చేసి బాటంకి అయితే ఇది పైపింగ్ లాగా అయితే వేస్తున్నాను. ఈ 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను పీసు. 2 ఉల్టాలో పెట్టుకొని అయితే అటాచ్ అయితే చేసుకోవాలి రివర్స్లో. ఇలా ఫ్రిల్స్ లేకోకుండా నీట్గా అయితే అటాచ్ చేసుకోవాలి. మీ 2 ఇంచెస్ కాకపోయినా పీస్ 1.5 ఇంచ్ 1 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా చిన్నగా కావాలి గోట్ అనుకుంటే ఇంకా కొద్దిగా తక్కువ అయితే చేసుకోవచ్చు. 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రివర్స్ చేసుకొని ఫోల్డింగ్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నీట్గా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది హ్యాండ్. ఇలా మీకు ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది పైపింగ్ లాగా. ఇంకా చాలా చిన్నగా పెట్టుకున్నా బాగుంటుంది. నాకైతే ఈ స్లీవ్కి అయితే ఇలాగే బాగుంటుంది అనిపించింది, అందుకనేసి ఇలాగైతే స్టిచ్చింగ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. నేను హ్యాండ్కి వచ్చేసి లైనింగ్ అయితే వేయట్లేదు, అలాగే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. ఎంత బాగుందో హ్యాండ్, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ అయితే బాడీ పార్ట్కి అయితే అటాచ్ అయితే చేసుకుందాం. మనం ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అటాచ్ చేసి. ఇప్పుడైతే సెంటర్కి మార్క్ చేసుకొని అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకొనేసి 2 సైడ్లు అయితే అటాచ్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అటాచ్ చేసుకొని. స్లీవ్ అటాచ్ అయితే అయిపోయింది. 2 సైడ్స్ ఇలాగే అటాచ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేయర్స్ అయితే అటాచ్ చేద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ లేయరు 2 పీసెస్ అని చెప్పాను కదా, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. ఇలా వచ్చేసి మిషన్తో పెద్దగా స్టిచ్ పెట్టేసుకొని ఇలా ఫ్రిల్స్ లాగా చేసుకుంటే కుచ్చు వస్తుంది. ఇలా కుచ్చు వస్తే చాలా బాగుంటుంది ఫ్రిల్స్ ఫ్రాకు. మీకు లేదంటే కన్నా చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిల్స్ కంటే ఇదే బాగా కనపడుతుంది అనిపించింది, అందుకనేసి ఇలాగే చేశాను. ఫస్ట్ లేయర్ ఇలా చేసుకొని అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నాను. 2 పీసెస్ ఇలాగే చేసుకోవాలి. మీకు ఇలా చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫ్రిల్స్ కంటే ఇదే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ లేయర్ కూడా అలాగే చేసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చేసి 4 పీసెస్ అని చెప్పాను కదా, 2 పీసెస్ ఫ్రంట్కి 2 పీసెస్ బ్యాక్కి ఇలా జాయింట్ చేసుకొని అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మీకు ఫ్రాక్ అనేది గోల్ చాలా బాగా అనిపిస్తుంది. చూస్తారు కదా, ఇలా డబల్ అయితే అటాచ్ చేసుకొని అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనకు కావాల్సిన మెజర్మెంట్కి అడ్జస్ట్ చేసుకోవాలి. కుచ్చుల్లాగా వచ్చినాయి, ఇదంతా కుచ్చు వచ్చింది కదా, అలా అడ్జస్ట్ చేసుకొని అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ అయితే అటాచ్ చేద్దాం లంగాకి. బాటంలో నేను లైనింగ్ అయితే ఎక్కువ ఏం తీసుకోవట్లేదు, 2 మీటర్స్ అని చెప్పాను కదా, అందులోనే బాడీకి కూడా కట్ చేశాను. టాప్కి కట్ చేసి మిగిలినది నేను లైనింగ్ కింద లంగాకి అయితే వేస్తున్నాను. మిగిలిన దాంట్లో హాఫ్ తీసుకునేసి ఇలా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకొని అయితే లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్లో నేను నడుము దగ్గర తాళ్ళు కూడా పెట్టాను, ఎందుకంటే అవి కొద్దిగా లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది అనేసి పెట్టాను. ఇలా పెట్టేసుకొని అయితే ఇంకా సైడ్లో అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. నడుము దగ్గరికి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను, నేను బాటమ్ దగ్గరికి అయితే వేయట్లేదు టాప్లో. ఇలా నడుము దగ్గర స్టిచ్చింగ్ వేసేసి సపరేట్గా జాయింట్ చేసుకుంటాను. లైనింగ్ సపరేటు, బాడీ పార్ట్ సపరేట్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎందుకంటే నేను లైనింగ్ తక్కువ వేసాను కదా, 2 జాయింట్ చేస్తే మీకు ఫ్రిల్స్ అనేది సరిగ్గా కనిపించదు, అందుకనేసి ఇలా సపరేట్ అయితే అటాచ్ అయితే చేస్తున్నాను. ఇలా రివర్స్లో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను.
ఇంక ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బాటమ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. బాటమ్ మనం ఇంకా స్టిచ్ చేయలేదు కదా, అదైతే బాటమ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా మీరు కావాలంటే జిగ్జాగ్ మిషన్ ఉంటే ఇలా బాటంలో జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, బాగా కనిపిస్తుంది. నేనైతే బాటంలో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫోల్డ్ చేసి. చూసారు కదా, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ప్రిన్సెస్ కట్లో. హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హ్యాండ్స్ హైలైట్ ఈ ఫ్రాక్కి. ఫ్రిల్స్ అందుకు చాలా బాగా వచ్చాయి. మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రాక్ ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.